ఈ నెల 24న మాఘ పౌర్ణమి ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన రోజు. దీనిని మహామాఘి అని కూడా అంటారు. ఈరోజు 16 కళలతో చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. పైగా ఈ మాఘ పౌర్ణమి ఈసారి శనివారం వచ్చింది. ఇలాంటి రోజు కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. ఇది కోటి రెట్ల మహాపుణ్యాన్ని అందించే రోజు. చాలా అద్భుతమైన రోజు. ఈరోజు ఈ చెట్టును కేవలం తాకితే చాలు తిరుగులేని రాజయోగం కలుగుతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. మీ ఒంట్లోకి దివ్యశక్తులు ప్రవేశిస్తాయి. అయితే మాఘ పూర్ణిమ రోజు ఏ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మాఘ పౌర్ణమి రోజున చేసే స్నాన దాన జపాదులు ఇవన్నీ కోటి రెట్ల పుణ్యాన్ని కలిగిస్తాయి. ఈరోజు సముద్ర స్నానం చేయటం విశేషం. మాఘమాసం అంతా కార్యక్రమాలు ఆచరించిన వారు ఈ ఒక్క మాఘ పౌర్ణమి రోజు నియమంగా స్నానం ఆచరిస్తే వారికి నెల రోజులు మాఘ స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ మాఘ పురాణం వినాలి. ఈరోజు మాఘ స్నానం ఆచరించకుండా ఉన్న ప్రాతకాలంలో నిద్ర లేవకుండా, దానం చేయకుండా, విష్ణువును ఆరాధన చేయకుండా, మాఘ పురాణ గాథలు కథలు వినకుండా, పురాణ శ్రవణం చేయకుండా ఉంటారు. వారు రౌరవ నరకాన్ని పొందుతారు అని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అలా లేవకపోతే పిశాచ జన్మలెత్తుతారని పురాణాలు చెబుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మాఘ పురాణంలో ఒక కథ ఉంది. ఆ కథను విన్నంటనే మీకు మాఘ స్నాన ఫలితం కలుగుతుంది. ఒకప్పుడు గంగానది తీరంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు ఎంతో పుణ్యాత్ములు. కానీ పూర్వజన్మ కారణంగా ఈ జన్మలో వారికి సంతానం కలగలేదు. అందువలన ఆ బ్రాహ్మణుడు తపస్సు చేసి సంతానం పొందాలని అనుకున్నాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు వరాన్ని ప్రసాదించాడు. ఆ వరం వలన ఆ బ్రాహ్మణ దంపతులకు సంతానం కలిగింది. ఆ పిల్లవాడిని చూసుకొని బ్రాహ్మణ దంపతులు ఎంతో మురిసిపోతున్నారు. ఇలా ఉండగా ఒకరోజు నారద మహర్షి అక్కడకు వచ్చి ఆ పిల్లవాడి ముఖమంతా చూసి, మీ పిల్లవాడికి 12 ఏళ్ళు మాత్రమే ఆయుర్దాయం ఉందని చెప్పాడు. ఆ మాట విన్న బ్రాహ్మణ దంపతులు ఎంతో బాధపడ్డారు. వరం ఇచ్చిన శ్రీ మహావిష్ణువుని మళ్ళీ వేడుకుందామనుకొని మళ్ళీ తపస్సు చేశాడు ఆ బ్రాహ్మణుడు. దాంతో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఎందుకు అని అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, స్వామి, నాకు సంతానం కావాలంటే పిల్లవాడిని ప్రసాదించావు, కానీ వాడికి 12 ఏళ్ళు మాత్రమే ఆయుర్దాయం ఉందని నారదుడు చెప్పాడు. అందుకే మళ్ళీ తపస్సు చేశాను. నా పిల్లవాణ్ణి నిండు 100 ఏళ్ళు బ్రతికేలా చెయ్యి అన్నాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, నాయనా, నువ్వు పూర్వజన్మలో నీ పేరు జ్ఞానశర్మ. అప్పుడు కూడా ఈ జన్మలో ఉన్న ఇల్లాలే నీకు భారీగా ఉండేది. ఆ జన్మలో మీరు పుణ్యవంతమైన జీవనాన్ని గడిపారు. మాఘమాసంలో నీవు ఎంతో నియమనిష్టలతో పాటిస్తూ వస్తూ ఉండేవాడివి. ప్రతిరోజు ఉదయం స్నానం ఆచరించడం ఇలాంటివి చేస్తూ ఉండేవాడివి. దానికి కారణంగా ఈ జన్మలో నీకు ఇంతటి ఉత్తమమైన జీవితం కలిగింది. అయితే నీ భార్య గత జన్మలో మాఘ పూర్ణిమ రోజు పాయసం దానం చేయలేదు. ఎవరైతే మాఘ పూర్ణిమ రోజు పాయసం దానం చేయరో వారికి యోగములు కలగవు. అందుకే ఈ జన్మలో నీకు సంతానలేమి కలిగింది. అందువలన అల్పాయుస్సు కలిగిన వాడు నీకు
సంతానంగా లభించాడు. కాబట్టి మాఘమాసంలో నీ కుమారుడి చేత ప్రతిరోజు మాఘ స్నానం చేయిస్తూ ఉంటే అతనికి ఆయుర్దాయం పెరుగుతుందని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఇక ఆ బ్రాహ్మణ దంపతులు ఆ ప్రకారంగా మాఘమాసం మొత్తం గంగా నదిలో తాము స్నానమాచరించిందే కాక తమ పిల్లవాడి చేత కూడా స్నానాన్ని చేయించిన కారణంగా ఆ పిల్లవాడు దీర్ఘాయుస్సువంతుడైనాడు. కాబట్టి ఎవరైతే మాఘమాస స్నానాన్ని ఆచరిస్తారో వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, జ్ఞానం, మోక్షం కలుగుతాయి. ఇక ఎంతో ముఖ్యమైన ఈరోజు సముద్రం, చెరువులు, బావులు లభించిన వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో చిటికెడు గల్లు ఉప్పు వేసుకొని స్నానం చేస్తే ఎంతో మంచిది. సముద్ర స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఇక అత్యంత పుణ్యవంతమైన ఈరోజు గోవుకు ఏం తినిపిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. ఈరోజు ఒంట్లో ఉన్న దరిద్రం పోతుంది, నరదృష్టి, నరపీడ తొలగిపోతుంది, సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈరోజు నానబెట్టిన ఉలవలు ఆవుకు తినిపిస్తే వృత్తియందు నిలకడ కలుగుతుంది. నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తే ధనాభివృద్ధి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తోటకూర, బెల్లం కలిపి తినిపిస్తే దరిద్రం పారిపోతుంది. కోర్టు వ్యవహారాల్లో జయం కలుగుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. నానబెట్టిన కందులు తినిపిస్తే నరఘోష తగ్గుతుంది. ఈరోజు గోవుకు క్యారెట్లు తినిపిస్తే వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది, నరఘోష నివారణ అవుతుంది. టమోటాలు తినిపిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది. గోవుకు అరటిపండ్లు తినిపిస్తే ఉన్నత పదవి, ఉద్యోగం లభిస్తుంది. మినపపిండి, బెల్లం కలిపి గోవుకు తినిపిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. నానబెట్టిన మినప్పప్పు తినిపిస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన మినప్పప్పు తినిపిస్తే